మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు అంటే సోమవారం నాడు కలెక్టర్ గారిచే ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఇక్కడ ఒక వ్యవస్థను అయితే ప్రతి అంటే నెలలో ఒక సోమవారం నాడు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు గత పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పిఠాపురంలోనే ఈ వారం అంటే ఈ రోజు ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మనకి పిఠాపురంలో కనుక చూస్తే ఇక్కడ అంబేద్కర్ భవన్ నందు ఈ గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీగా ఇక్కడ జనం అయితే వాళ్ళ యొక్క ఫిర్యాదులు అదేవిధంగా వారి సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా మంది ఇక్కడ తమ ఫిర్యాదులు తీసుకుని అదేవిధంగా వారి యొక్క వినతులు తీసుకుని ఇక్కడికి రావడం మీరు చూడొచ్చు. చాలా మంది ప్రజలు ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి కూడా చాలా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కాకినాడ కలెక్టరేట్ లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అది వారికి సుదూరంగా ఇదవుతుందని చెప్పి డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ ఆయన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు మాట్లాడుతుండగా నెలలో ఒక సోమవారం నాడు ఇక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి ఇక్కడ ఈ గ్రీవెన్స్ ఈ రోజు మొట్టమొదటిసారిగా ఎక్కడా కూడా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా నియోజకవర్గాల వారీగా గ్రీవెన్స్ సిస్టమ్ అనేది లేదు. అయితే ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పిఠాపురంలోనే ప్రారంభించడం గమనార్హం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పిఠాపురంలో నియోజకవర్గ లెవెల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో షమ్మోహన్ గారు, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలు వివరించడానికి అదేవిధంగా పరిష్కరించుకునే దిశగా ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అని చెప్పి పెట్టారు. పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ప్రజలు వారి యొక్క సమస్యలను ఈ అప్లికేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ అని చెప్పి కలెక్టర్ గారి కార్యాలయం కాకినాడ జిల్లాలో ఒక అప్లికేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ఇది చేశారు. దానికి సంబంధించి ఈ అప్లికేషన్ లో మొత్తం ఫిర్యాదు స్వభావం అది భూమికి సంబంధించిందా, పెన్షన్ సంబంధించిందా, లేదా రేషన్ కి సంబంధించిందా, ప్రభుత్వ గృహానికి సంబంధించిందా, లేదా వేరే ఇతర సమస్యలు అనేది ఇక్కడ టిక్పట్టమంటున్నారు. ఇక్కడ దానికి సంబంధించి పరిష్కారం దిశగా ఎవరైతే సమస్యలు తీసుకుని వచ్చారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వివరంగా రాయడానికి ఇక్కడ అప్లికేషన్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళకి ఈ ఫిర్యాదులకు సంబంధించి ఇక్కడ వాళ్ళకి చెబుతుంటే వాళ్ళు రాసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు చూస్తే కనుక చాలా మంది ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇంతకు ముందు అన్నడూ లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇలా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటిసారి. అక్కడ కంప్లైంట్ రాసిన తర్వాత అక్కడ ఏదైతే పరిష్కారం ఉందో ఆ పరిష్కారాన్ని అక్కడ రాసిన తర్వాత ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఆ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటికి కూడా ఇక్కడ ఆన్లైన్ లో ఇక్కడ వీళ్ళు అప్లోడ్ చేసి ఒక నెంబర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో ఇక్కడ అలాట్ చేసి ఒక నెంబర్ ఆన్లైన్ లో ఎంటర్ చేసి ఆ సమస్యని ఎంటర్ చేసిన తర్వాత ఒక నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ వాళ్ళు అలాట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోపల అంబేద్కర్ భవన్ ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ దగ్గర లోపల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ కలెక్టర్ గారు అధ్యక్షత వహించి వీరి సమస్యలు స్వయంగా ఆయనే తెలుసుకుని పరిష్కరించే దిశగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నెంబర్ అలాట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరు ఊహించిన విధంగా భారీగానే ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి రావడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఆయన అడిగినాం, చెప్పండి ఏంటి మీ సమస్య? సారా ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది ఈ నియోజకవర్గంలో. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సారా రైతు గ్రామము, మత్తు రైతు గ్రామం ఉండాలని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజా సంఘాలు లోపల వారికి మందు అమ్మేస్తున్నారు.
బార్లకి జీవోలు ఇచ్చిన టైమింగ్స్ ని నిర్దిష్టంగా అమలు జరపట్లేదు. 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ కానీ, విస్కీ కానీ, డ్రగ్స్ కానీ, సారా కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు, యువతరము నాశనం అయిపోతున్నారు. కాబట్టి తక్షణం ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. కాబట్టి మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆయన దృష్టికి, ఈ నియోజకవర్గంలో కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి? కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో భాగంగా 2005వ సంవత్సరంలో 10,000 ఎకరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ దరఖాస్తు ఇచ్చింది సార్. ఇస్తే 10,000 ఎకరాలు తీసుకోమని శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేస్తే వాళ్ళు కావాల్సిన చోట్ల కాకుండా కాకినాడ, కొత్తపల్లి, తొండగి మండలాలు అలర్ట్ చేశారు. అలర్ట్ చేస్తే వాళ్ళు మాకు పనిచేయని భూములకి మాకు అవసరం అని చెప్పేసి వాళ్ళు బయటకు పోతే ఈ భూములన్నీ కూడా ఏం చేశారంటే అప్పుడు ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యక్తి కేవీ రావు అనేటువంటి ప్రైవేటు వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు నేను ఉద్యోగస్తున్నాను, నన్ను భయపెట్టి మీ ఉద్యోగం పోతే మీరు భూమి ఇవ్వకపోతే 1.5 లక్షలు బ్యాంకులు వేసేస్తాం, ఇస్తే 3 లక్షలు అని చెప్పేసి భయపెట్టేయడం వల్ల 8,000 ఎకరాల రైతులు ఇచ్చాము. 2,000 ఎకరాల రైతులు ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. అయితే ఈ 8,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏం చేశారు, వాళ్ళకి మళ్ళీ 2 లక్షలు అదనంగా ఇచ్చారు. అందులోనే మాసిపోయాం మేము. అందరినీ ఆగాడి నుంచి ఈవేళ వరకు మేము భూములు తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదండి. ఇలాగా ఇంచుమించు 152 ఎకరాలు, 200 పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అవుతానే అనుకుంటున్నాను. పరిష్కరిస్తాం. ఇక్కడ ఈ 2 ఎస్సీ జెడ్ రైతులు చాలా మోసపోయారు, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని కూడా ఆయన నోటంట సభల్లోనూ అన్ని చోట్ల కూడా వస్తుందండి. మేము 2 లక్షల తర్వాత తీసుకోలేదు, అందుచేత 2 లక్షలు తీసుకున్నాడు భూములన్నీ తిరిగి ఇమ్మని చెప్పేసి మేము ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాం. కోర్టులో కూడా మాకు థ్యాంక్ యూ సార్. మేము టిట్కో ఇల్లు సమస్య గురించి చెప్పడానికి వచ్చాం సార్. మా పవన్ ఇప్పుడు కలెక్టర్ గారిని కలాలంటే మేము డైరెక్ట్ కాకినాడ నుంచి వచ్చేది, అసలు మనం కలిసేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దైవం ఇక్కడే రావడం కోసం ఇల్లు మాకు గత టీడీపీ ప్రభుత్వంలో అది శాంక్షన్ అయ్యాయి సార్. ఆ ఇల్లుని మాకు మొత్తం అందరికీ ఇల్లులు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి ఇచ్చినా సరే సరైన సౌకర్యాలు లేవు, కరెంట్ లేదు, వాటర్ సరిగ్గా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంతమందికి ఇల్లు ఇంకా సబ్మిట్ చేయలేదు సార్. మా పేరు మీద గవర్నమెంట్ లోన్ తీసుకోవడం జరిగింది. నెలకి 3,000 కట్ అవుతున్నాయి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇల్లు బయట ఇంటికి అద్దె కట్టలేక ఈ ఇంటికి 3,500 బ్యాంక్ బ్యాంక్ 25,000 చొప్పున 4 సార్లు 1 లక్ష రూపాయలు కట్టడం జరిగింది. ఇప్పుడు వరకు మాకు ఇల్లు సబ్మిట్ చేయాలి. కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. బ్యాంక్ కి నెలకు 3,500 కట్టలేక ఉండే అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కలెక్టర్ గారు మాకు ఇల్లు త్వరగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మనం అడిగి తెలుసుకుందాం. ఒక గ్రామస్తులు అయితే ఉన్నారు, ఒక ఊరు సంబంధించి మొత్తం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు. చెప్పండి, ఏంటి సమస్య? గట్టిగా మాట్లాడాలండి, వాయిస్ రాదు. జల్లూరు అండి, మాది పిఠాపురం మండలం జల్లూరు అండి. మా గ్రామంలో చెరువు ఉందండి, ఓ చెరువు. ఆ చెరువులో నీళ్లు పంచాయతీకి ఆదాయం అండి. ఆ చెరువు మాకు వైఎస్ఆర్సీపీ వచ్చాక మా ఊళ్ళో ఆ చెరువు కొట్టిన పక్కన ఉన్న అతను ఇల్లు పడగొట్టేసి ఇల్లు కట్టుకోవడం కోసం చెట్లు కూడా వేసాడండి. రాత్రి మీద కొబ్బరి చెట్లు పాటలు ఉన్నాయి. పెద్దల నుంచి ఇల్లు కప్పిడేసాడండి. వాళ్ళు బాగా కూర్చున్నారండి. రోడ్ల దగ్గర రేవు కప్పిడేసాడండి. మాకు పశువులు నీళ్ళు లేకుండా చేశాడండి. ఆయన ఎమ్మెల్యేగా పిఏ అండి, అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు పెన్నున్నరబాబు గారు పిఏ అండి. వాళ్ళ తమ్ముడు వైఎస్ఆర్సీపీ ఇదండి, మన వైస్ ప్రెసిడెంట్ అండి. వైస్ ప్రెసిడెంట్ అండి. వీళ్ళు రాత్రి మీద పనులు చేశారండి. ఇవాళ దూల దాకా నీళ్ళు లేవండి. మాకు 5 సంవత్సరాల నుంచి దూలం కడుక్కునే దారి లేదండి. మాకు 2 కిలోమీటర్ల దూరంలో మాకు ఇది ఉందండి. ఇది సమస్యలు అవసరమైతే అక్కడ నీళ్ళు పోయి కట్టుకోవాల్సి వస్తుందండి. అయినా కులాలు రావట్లేదండి. సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఆదాయం పంచాయతీకి వచ్చి పోయిందండి. 2,50,000 పాట అండి, 50,000 చెరువు కట్టిన కొబ్బరి చెట్లు అండి. ఇవన్నీ పోయండి.
ఇవన్నీ నష్టపోయి మా పంచాయతీకి ఆదాయం లేదు, చెరువు గోడ కడుక్కున్న నీళ్ళు లేవండి. మీ సమస్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు, మీ సమస్య పరిష్కారం ఉందని అనుకుంటున్నారా? అని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. జనసేన నాయకులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళని. చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ మేరకు పిఠాపురంలో ఎక్కడా లేని విధంగా ఒక నియోజకవర్గ పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది, దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? జనసేన పార్టీ వరకు సంబంధించి పాలిటిక్స్ అంటే పబ్లిక్ సర్వీస్ అండి మాకు. ఆ పబ్లిక్ సర్వీస్ లో భాగంగా కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు పబ్లిక్ గ్రీవెన్స్ ని నియోజకవర్గ స్థాయిలో పిఠాపురంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం జనసేన నాయకులందరూ కూడా. ఇటువంటి రకమైన పబ్లిక్ గ్రీవెన్స్ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల ప్రతి చిన్న ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చాలా మంది తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. దీన్ని మాకు పవన్ కళ్యాణ్ గారు మంచి అవకాశం కల్పించారని చెప్పి సంతోషపడుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో పిఠాపురం అభివృద్ధి నిజంగానే దేశం మొత్తం చూసే విధంగా మోడల్ నియోజకవర్గంగా అవుతున్నారు అనుకోవచ్చా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాకుండా ఇటువంటి కార్యక్రమం చేయడమే ఒక ఉదాహరణ అండి దీనికి. అలాగే ఈ రోజు నుంచి ఉచిత ఇసుక కూడా మనకు అందుబాటులోకి రాబోతా ఉంది. కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు పెట్టుకుంటే ఇసుక ఎవరైనా తీసుకెళ్లొచ్చు. నిర్మాణ రంగం కుదేలైపోయిన నిర్మాణ రంగం మళ్ళీ పుంజుకోబోతా ఉంది. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల వ్యవధిలోనే కళ్యాణ్ గారు చేయగలిగారంటే 5 ఏళ్ల పదవీ కాలంలో ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన అందించి రూపురేఖలు మార్చిపోతా ఉన్నారు. అందరూ ప్రజలందరూ చూడబోతా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న నెక్స్ట్ 25 సంవత్సరాలు కూడా కళ్యాణ్ గారి పిఠాపురం ఎమ్మెల్యేగా ఉంటారు. రాష్ట్రం అభివృద్ధిలో కొనసాగుతూ ఉంది. మరి మీ అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటలో మరి పింఛన్ ఎందుకు తీస్తారు? పింఛను రేషన్ కార్డు తీసారండి. రేషన్ కార్డు పోయిందండి 3 సంవత్సరాలు అయింది. రేషన్ కార్డు తిరిగారండి. అక్కడ పెట్టారండి రేషన్ కార్డు. అది రేషన్ వచ్చిందని కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు చూసారండి. అవన్నీ చేస్తామన్నా తొందరలోనే అని కాగితాలు తీసుకున్నాడు. ఫస్ట్ కాగితాలు మాయే తీసుకున్నాను. ఎలా అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఏర్పాటు చేయడం? నాకు చాలా సంతోషం అనిపించిందండి. మొన్న కూడా నేను ఒక వీడియో చేశానండి. పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను, నా పరిస్థితి నాకు భర్త లేదండి, మా పాప తండ్రి లేదు, మాకు పింఛన్ లేదని చెప్పాను అని చెప్పానండి. మరి చెప్పారు సార్ గారు అన్నారు, వారం ఇంటి దగ్గరికి వస్తారమ్మా, అన్ని చూస్తాము అన్నారు. ఇంకో సార్ గారికి చేపలు ఇచ్చారు కదండి, ఆ సార్ గారు అన్నారు నేను ఫోన్ చేస్తానమ్మా మీరు ఇంటికి ముందు అంతా మాట్లాడిన తర్వాత ముందు మా బాబునే తీసుకున్నాం. ఎప్పుడు ఇలాగా నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయలేదు? ఎప్పుడు లేదండి. అలాగే ఆఫీసు చుట్టూరు తిరిగినా కూడా అవ్వలేదండి. అది మా బాబు మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాకు దేవుడు అయ్యి మా బాబు మాకు దేవుడు అవుతుందని అదే శాంక్షన్ ఇవ్వడానికి ఆఫీసర్ కదా, శాంక్షన్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుందని అంటున్నారండి. ఆ శాంక్షన్ అయితే 2 సంవత్సరాలు అయింది ఆఫీసు. దాని గురించి అప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆఫీసర్ శాంక్షన్. దాని గురించి అడిగితే కలెక్టర్ గారు అన్నారు 2 నెలలు అన్నారా పడుతుంది, 1 నెల 10 నెలలు అంటే టైం పడుతుందని అన్నారు. దాని గురించి అంటే నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇలాగ ఏర్పాటు చేయడం లేదు, మొట్టమొదటిసారి ఇలా పిఠాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం వనక చాలా అంటే ఆయన ముందుగానే సమస్యలు పరిష్కరిస్తారని మాట ఇచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్తే సార్. శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చాలా ఘనంగా అన్ని సమకూర్తాయని మేము అనుకుంటున్నాం. పెన్షన్ గురించి మేము అప్లై చేసుకున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అందరూ కలెక్టర్ గారు 2 మంత్లో వస్తుందని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కనుక మా పెన్షన్ వస్తుందని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. స్థలాల గురించి అన్ని గురించి అవన్నీ వస్తాయని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చేస్తారు. ఇంకొక సమస్య తెలియజేయడానికి అయితే ఇంకొకరు వచ్చారు. చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు సూరారు సత్యరాజ్ అండి, దివాణం. నేను గత 20 సంవత్సరాల నుంచి సివిల్ కాంట్రాక్టర్ని. పిఠాపురం పురపాలక సంఘంలోని, మరి కాకినాడలో పురపాలక కార్పొరేషన్లోని ఇరిగేషన్ ఇతర పనులు సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాము.
నేను మన జనసేనకు చేసానని పిఠాపురంలో నేను 3 లక్షల చిల్లర వెచ్చించి గ్లాసులు ఎన్నుకొని జనసేన పార్టీకి చేశానని నా యొక్క బుక్స్ అంటే మెజర్మెంట్ బుక్స్ చేసిన రికార్డింగ్ బుక్స్ ఈ కమిషనర్ అయితేనే ఎక్స్ఎమ్మెల్యే పెండు దొరబాబు అయితేనే చైర్పర్సన్ భర్త గంటేటి రామారావు బాబు అని అయితే డిఏ అయితేనే దాసేయడం జరిగింది. నేను 2వ నెలలో ఎఫ్ఐఆర్ కట్టించాను. ఆ ఎఫ్ఐఆర్ కాగితం కూడా ఆ సిఏ గారు ఇప్పుడున్న ఎస్ఐ ఇచ్చాడు. ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. లేదు, ఈ కమిషనర్ అయితే 20 సార్లు తిరిగాను. నువ్వేం పీక్కుంటావు అన్నట్టు ఈ కమిషనర్ ఈ బుక్స్ నెంబర్ నా దగ్గర ఉన్నాయండి. అవి ఎదిగితే బయటకు వస్తాయండి అన్న. బుక్స్ అటెండర్ అయితేనే ఈయనైతేనే పోయిన కమిషనర్ కృష్ణవేణి అయితేనే దాచారు. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? కలెక్టర్ గారు ఒక వారం రోజుల్లో పరిశీలించలేని ఎడల నేను ముందు అది చచ్చిపోతానని చెప్పాను. ఆయన ఎదుర్కొంటాను. నమస్కారం అండి. మన గొల్లపురం నా పేరు బల్రెడ్డి గంగబాబు. గత పాలన వల్ల గొల్లపురం ప్రజలు చాలా నష్టపోయారు. వరదల్లో కూడా ఆదుకోలేదు. డంపింగ్ యార్డ్ ఇస్తాను ఇవ్వడం మానేశారు. ఇంకా బోర్డు కార్యక్రమాలు ఉన్నాయి. బ్రిడ్జి కడతానికి కట్టలేదు. తాగినీటి సమస్య కూడా తీర్చలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తీరుస్తారని ఇది కలెక్టర్ గారికి అందజేయడానికి మేము గొల్లపురం నుంచి జన సైనికులు అందరం వచ్చామని సభాముఖంగా తెలియడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి తెలియజేస్తారు. మాకు పెన్షన్ అదే విధంగా గృహాలకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అవ్వకుండా అలాగే ఉండిపోయాయి. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. అది మాకు చాలా సంతోషం అని చెప్పి తమ ఆనందాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్.